చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అంటే ఒక అబద్ధాన్ని పదే పదే తన ఎల్లో మీడియా ద్వారా తన అనునయుల ద్వారా పదే పదే చెప్పించి ఆ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయడంలో ఈ దేశంలో చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడు లేడు. అందుకు ఉదాహరణ ఈ లిక్కర్ స్కామ్. ఎందుకంటే లిక్కర్ స్కామ్ బయటికి తెచ్చినప్పుడు ఇదే కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు 50,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పడం జరిగింది. 50,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు వచ్చారు. 30,000 కోట్ల నుంచి 18,000 కోట్లకు వచ్చారు. 18,000 కోట్ల నుంచి 3,000 కోట్లకు వచ్చారు. 3,000 కోట్ల నుంచి నిన్న 2,000 కోట్ల చిల్లరంటున్నారు. అంటే వీరు చేసిన ఆరోపణలకు వీళ్ళే నిలబడడంలే అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే సిట్ యొక్క ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయో ఇది సిట్ యొక్క ట్రయల్స్ కాదు, చంద్రబాబు నాయుడు యొక్క ట్రయల్స్, కూటమి యొక్క ట్రయల్స్, ఎల్లో మీడియా యొక్క ట్రయల్స్ తప్ప న్యాయస్థానాలు కానీ సిట్ కానీ జరుపుతున్నటువంటి ట్రయల్స్ కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి ఒక కదిరి నియోజకవర్గంలోనే దాదాపు 2,000 బెల్ట్ షాపులు ఓపెన్ అయినాయి. ఇప్పటికి అంటే ప్రతి 50 ఇళ్ళ నుంచి 70 ఇళ్ళకు ఒక బెల్ట్ షాప్ ఓపెన్ అయింది. ప్రతి బెల్ట్ షాప్కు ₹1,00,000 చొప్పున ఈరోజు వసూలు చేసినారు. అంటే దాదాపు 20 కోట్ల డబ్బులు ఒక కదిరి నియోజకవర్గం నుంచే ముఖ్య నాయకుల జబ్బులేకి జరిపింది. ఇట్లా 175 నియోజకవర్గాలలో దాదాపు 4,000 కోట్లు ప్రజల సొమ్ము బెల్ట్ షాపుల ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి చెందుతా ఉంది. ఆ డబ్బులంతా దాని మీద సిట్ అయింది లేదా సిబిఐ ఎంక్వైరీ అయింది. కన్న ముందరే కనిపిస్తున్నాయి బెల్ట్ షాపులు. దీని మీద ఏరు ఇలాంటి అవినీతులు ఇసుకలో ఎంత దోచుకోవాలనే విషయానికి ఇంకా సాధ్యం కాకుండా పోతా ఉంది. ఆ రకంగా ఈ రోజు తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా ప్రకృతి వనరులన్నీ దోచుకోవడంలో లోకేష్ బాబుకు మొత్తం ఆర్గనైజర్గా ఇప్పటికే 50,000 నుంచి 60,000 కోట్లు జరిపోయిందని సమాచారం ఉంది. వీటి మీద సిబిఐ ఎంక్వైరీ. నిక్కచ్చగుండే వ్యక్తి, నిష్కల్మషమైన వ్యక్తి మిథున్ రెడ్డి అన్న గారు ఎప్పుడూ కూడా తన కుటుంబ నేపథ్యం 3 తరాల నుంచి బిజినెస్ లో వారున్న నేపథ్యము, వాళ్ళకున్న డబ్బులకి లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజాసేవకు ఈ లిక్కర్ స్కామ్ అనే విషయాన్ని మీరు అంటగట్టకుండా ఇంకా తెలివైన వాళ్ళు అంటే ఏదైనా పెద్ద స్కామ్ అయితే ప్రజలు నమ్ముదరేమో కానీ లిక్కర్ స్కామ్ అనే చీపు లిక్కర్ ఆలోచన చేసిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా దగ్గరలో 100% మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు.